మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ పరిస్థితిలో ఎంతో మంది సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. అదేవిధంగా 5 స్టార్ యూత్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి బాధితులకు జలగం నగర్ లో ఆహార పొట్లాలతో పాటు వాటర్ ప్యాకెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎప్పటి నుంచి చేయడం జరుగుతుంది ఇది? సార్ యాక్చువల్గా మాది కొదుమూరు గ్రామం అండి. 5 స్టార్ యూత్ మాది. మేమంతా ఒక 15 మంది పిల్లలు ఉన్నాం. అంటే వీళ్ళంతా కూడా మా పిల్లలంతా కూడా ఏంటంటే రోజువారీ కూలి పని చేసేవాళ్ళే సార్. ఈ జలగం నగర్ పరిస్థితి టీవీలో చూసి మేము మా పిల్లలు అందరు చలించిపోయి వీళ్ళకి ఏదో రకంగా సాయం చేద్దామని చెప్పేసి మా పిల్లలు 1-2 రోజులు పోయిన పని ఆ డబ్బులు దగ్గర పెట్టుకొని మొత్తం పోగేసుకొని మా చేతనైనంత పులిహార వాటర్ బాటిల్స్ తీసుకొని ఇద్దామని చెప్పేసి వచ్చాను సార్. అసలు చూడగానే ఈ ఏరియా పరిస్థితి చూడగానే మీకు ఏమనిపించింది? అసలు మనస్సు అంతా చలించిపోయింది సార్. అసలు దారుణమైన పరిస్థితి అంటే దారుణమైన పరిస్థితి. మాకు ఇప్పుడు దగ్గర 36-37 ఇయర్స్ సార్. మేము పుట్టాక ఇటువంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదు సార్. ఖమ్మం మాది నియర్ బై ఉంటుంది. ఖమ్మం జస్ట్ ఒక 10-12 కిలోమీటర్స్ ఉంటుంది. ఇటువంటి పరిస్థితి, ఇటువంటి వరదలు, ఇటువంటి వర్షాలు ఎప్పుడు చూడలేదు సార్. మీరు ఇప్పుడు ఈ జలగం నగర్ వరకే పంచుతున్నారా? మీరు ఎంతవరకు పంచడానికి ప్రిపేర్ అయితే ఈ రోజు వరకు అయితే జలగం నగర్ ఎంచుకున్నాం సార్. ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్తాం. రోజుకు ఒక కార్యక్రమం, అంటే ఒక వీధి, ఒక బజారు, అట్లా ఒక నగర్ని ఎంపిక చేసుకుని మా చేతనైనంతలో సహాయం చేయడానికి అని చెప్పేసి వచ్చాను సార్. సేవ చేయడం అనేది మీకు ఎలా ఉంది? మాది కొదుమూరు గ్రామం, చింతకాని మండలం, 5 స్టార్ యూత్. ఇక్కడ జరిగినటువంటి సంఘటన ఇది ఎలాగే ఆగిపోకుండా మళ్ళీ ఏమన్నా వచ్చే ముంపు ఏమైనా ఉందేమో ఈ జైనార్ కాలనీకి అని అనిపించింది. అదేవిధంగా మేము ఇక్కడ తీసుకొచ్చిన భోజనం ప్యాకెట్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ వాళ్ళందరికీ సమకూర్చి మాకు తోచినంత సహాయం చేసి మేము అన్ని విధాలుగా సహాయపడాలని చెప్పేసి ఇక్కడ వచ్చాం. కేవలం ఒక ప్రభుత్వానికే చెప్తా ఉన్నారా? మిగతా ఇంకా ఎవరైనా మీలాగా స్వచ్ఛందంగా సేవ చేయాలనుకునే వారికి మీరు ఏమన్నా సలహా ఇవ్వదలుచుకున్నారా? మాలాగా వేరే వాళ్ళు కూడా సహాయం చేస్తున్నారు. పెద్ద పెద్ద యూత్లు అందరినీ ప్రోత్సహిస్తూ అందరూ ఇలాగే ఆపదలో ఉన్న అందరినీ ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. యూత్ సభ్యులందరికీ నా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి మనం ఇక్కడ చూడొచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆహార ప్యాకెట్లతో పాటు వాటర్ బాటిల్స్ కూడా అందజేయడం జరుగుతూ ఉంది. అయితే పిఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కూడా వరద బాధితులకు ఆహార పొట్లాలు, వాటర్ బాటిల్స్ కూడా అందజేయడం జరుగుతూ ఉంది. అయితే సార్ చెప్పండి, మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ కార్యక్రమం? గత వర్షాలు ఎప్పుడైతే బీభత్సంగా వచ్చిన దగ్గర నుంచి మా మంత్రి గారు ఎవరైతే ఉన్నారో, రాష్ట్ర మంత్రి వర్యులు మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ రోజు జరిగిన దగ్గర నుంచి ఈ రోజు వరకు రాబోయే పరిణామాలను కూడా దృష్టిలో పెట్టుకొని అప్పటి వరకు కూడా మనం అందుబాటులో ఉండాలి, వారికి ఎలాంటి నష్టం జరగకుండా చూడాలని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. వారు చెప్పడంతో మేము మండల నాయకులు కావచ్చు, జిల్లా నాయకులు కావచ్చు, మొత్తం యంత్రాంగం కూడా, ప్రజానాయకులు మొత్తం కూడా, అధికారులు కూడా దృష్టి పెట్టి ఇక్కడ ఉన్న సమస్యలు మొత్తం క్లియర్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. సుమారు మీరు ఎన్ని ఏరియాల వరకు ఇప్పటి వరకు పంచారు? అసలు మీరంతా కూడా ఒకే ఏరియా నుంచి వచ్చారు? ఎక్కడెక్కడి నుంచి వచ్చారు మీరు? టోటల్ పాలేరులో ఉన్న టోటల్ ఏరియాస్ నుంచి అండి. ముఖ్యంగా ఎక్కువ నష్టం జరిగింది ఎక్కడంటే కర్ణగిరి నందు వికలాంగుల కాలనీ, మరియు రాజీవ్ సొగ్రా, జలగం నగర్, నాయుడుపేట, కేబీఆర్ నగర్, మిగతా కొన్ని ఏరియాలు, అబే టౌన్షిప్, ఇలాంటి కొన్ని ఏరియాల్లో బాగా నష్టం జరిగింది. వారిని అందరిని దృష్టిలో పెట్టుకొని సుమారు రోజుకి 4,000 నుంచి 5,000 మందికి అన్నదానం చేయడం జరుగుతుంది, మధ్యాహ్నం, సాయంత్రం. మరియు అలాగే వారికి ఏం నష్టం జరిగిందో అది కూడా మా మంత్రి గారు ఎవరైతే ఉన్నారో శ్రీనివాస్ రెడ్డి గారు అధికారులకు కూడా ఇల్లు ఇంటింటి సర్వే చేసి వాళ్ళకి ఎంత నష్టం జరిగింది, ఆ నష్టాన్ని మనం భర్తీ చేయలేకపోయినా కాకపోతే ఎంతో కొంత మనం వాళ్ళకి ఆర్థిక సాయం చేయగలుగుతాం అని చెప్పడం జరిగింది. సార్ మీరు చెప్పండి, ఇప్పటి వరకు మీరు తిరిగిన ప్రాంతాల్లో ఉన్న సమస్యలను మంత్రి గారి దృష్టికి ఏమన్నా తీసుకెళ్ళడం జరిగింది? ఏదైతే ఆ రోజు వరదల్లో ఎక్కువ నష్టపోయిన దాంట్లో రాజీవ్ గురుకల్ప, జలగం నగరు, దాంతోపాటు కేబీఆర్ నగరు, అబే టౌన్షిప్, నాయుడుపేట, ఇవన్నీ మునిగిపోయిన ఏరియాల్లో మంత్రి గారు ఆ రోజు నైటే రావడం జరిగింది. ఆ రోజు నైట్ నుంచే 4,000-5,000 మందికి జనాలకు అన్నదానం చేస్తూ, అన్న వితరణ అంటే ఎవరెవరైతే నష్టపోయి లేని వాళ్ళందరికీ, ఇక్కడ నష్టపోయి ఉన్న వాళ్ళందరికీ అన్నదానం చేస్తూ మంత్రి గారు ఏదైతే చెప్పారో దాన్ని ఫాలోఅప్ చేస్తూ ఆ రోజు నుంచి కూడా పెట్టడం జరిగింది. మంత్రి గారు చెప్తుంది ఒకటే, మీ ఇళ్లలో ఏదైనా వస్తువులు పోయి మీకు ఏదన్నా నష్టపోయినాయి ప్రతి ఒక్కటి అధికారులు వస్తారు, వాళ్ళతో రాపించండి, గవర్నమెంట్ నుంచి ప్రతి ఒక్కటి ఇప్పించే బాధ్యత నేను చూసుకుంటాను, వీలైనంత వరకు ఆయన చేయగలిగినంత వరకు సాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. దాంతోపాటు అన్నం కూడా ఎవరైతే ఇక్కడ ఇల్లు అంతా గలీజ్, ఇల్లు అంతా బురద చేరి అన్ని వస్తువులు పోయి బియ్యం అని తడిసిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు వద్దన్నా కూడా వాళ్ళ ఇంటికి అన్నం ప్యాకింగ్ చేపించేసి
రోజుకి 2-3 పూటలు పెట్టేసి రమ్మని చెప్పి మాకు ఆదేశించారు. వారి ఆదేశానుసారం మేము ప్రతిరోజు వచ్చి ఇలా ఆటోలో తిరిగి వాళ్ళకు ఇచ్చిపోతున్నాం. అంటే ఇప్పుడు పిఎస్ఆర్ ట్రస్ట్ అని చెప్పి, చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పి ఈ పంపిణీ కార్యక్రమం ఏదైతే జరుగుతుందో అది మీరు అభిమానంతో చేస్తున్నారా, లేదంటే శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో చేస్తున్నారా? ఇది కేవలం శ్రీనివాసరెడ్డి గారి ఆదేశానుసారం ఆయన పంపించిన ఇదే అండి. ఇది మేము ఇక్కడ లోకల్గా ఉన్న నాయకులు ఏం చేస్తున్నామంటే, మేము ఆయన పంపించిన వాటిని ఇక్కడ ప్రిపేర్ చేపించి వండించి ఒక ఫంక్షన్ హాల్లో వండించి, టీసీవీ రెడ్డి ఫంక్షన్ హాల్లో వండించి వీళ్ళకి మేము ఇస్తున్నాము. మొత్తం చేస్తుంది శ్రీనివాసరెడ్డి గారు అండి, మాకు ఎవరికి ఇది కాదు. ఆయన సొంత ఖర్చులతో ఆయన చేస్తున్నాము, మేము కోఆర్డినేట్ చేసుకుంటున్నాం అంతే. మున్నేరు వరద బాధితులు ఎవరైతే ఉన్నారో పూర్తిగా నష్టపోయి సర్వం కోల్పోయిన వారందరికీ కూడా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ప్రతి ఇంటికి వాటర్ బాటిల్స్, భోజనం అందరికీ సప్లై చేయడం జరుగుతుంది. ఆయన గారు స్వయంగా వండించి పంపించడం జరుగుతుంది. అయితే వీళ్ళందరూ కూడా పాలేరు నియోజకవర్గానికి చెందినటువంటి నాయకులుగా చెప్తా ఉన్నారు. పాలేరు నుంచి ఇక్కడికి వచ్చి ఖమ్మం పట్టణం మొత్తం కూడా ఎక్కడైతే దెబ్బతిన్న ప్రాంతాలు ఉన్నాయో వారందరికీ కూడా ఇల్లు తిరిగి ఇట్లా వాటర్ బాటిల్స్, భోజనాలు అందజేయడం జరుగుతుంది.